హలో వియర్స్, గుడ్ మార్నింగ్. మేమైతే మొన్న ఖైరతాబాద్ చూడడానికి వెళ్ళినప్పుడు నాకైతే అక్కడ షాపింగ్ చాలా బాగా నచ్చింది. అంటే ఒక 2 కిలోమీటర్స్ ముందు నుంచే షాపింగ్ మాల్స్, షాపింగ్ స్టాల్స్ పెట్టారనమాట. చాలా బాగున్నాయి. అన్నీ తక్కువ ధర కనిపించాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. అంటే మా గ్యాంగ్ అంతా మా పిల్లలతో పాటు వెళ్ళాము వినాయకుడిని చూద్దామని. కానీ అక్కడ వినాయకుడి దర్శనం ముందు రోజు నుంచే, అంటే నిమజ్జనం ముందే ఆపేశారు. కానీ దూరం నుంచే చూసామన్నమాట. వినాయకుడు కూడా కనిపించలేదు. కానీ ఈ షాపింగ్ అంతా మేము బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. అంటే రకరకాల షాపింగ్, అంటే పిల్లలకు కావాల్సినవి, మన ఇంట్లో డెకరేషన్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. వీలైతే వెళ్ళని వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే చాలామంది వెళ్తుంటారు ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి, ఎందుకంటే చాలా ఫేమస్ కాబట్టి. కానీ షాపింగ్ కూడా ఎప్పుడైనా ఇలా టైం ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకొని వెళ్ళడానికి చూడండి. అంటే మేము దూరం నించున్నాము ఇక్కడ. అంటే అక్కడ వెళ్ళడానికి ఎంట్రీ లేదని చెప్తే ఇక్కడ దూరం నించొని చూస్తున్నాము. అసలు అక్కడ మొత్తం ఆపేసారు. క్రౌడ్ అంతా నిండిపోయింది ఎంట్రీ దగ్గర. ఇంకేం చేసేది లేక అని చెప్పేసి ఇలా షాపింగ్ మాల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా ఇలా తిరుగుతూ పిల్లల్ని కాసేపు, అంటే పిల్లలకు కావాల్సినవి కూడా ఉండే అనమాట. వాళ్ళు కూడా అవి ఇవి చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే షాపింగ్ అంటే మెయిన్ మనకు చాలా ఇష్టం కదా ఆడవాళ్ళకి. చూడండి ఇక్కడ ఇంట్లో కావాల్సిన డెకరేషన్స్, అంటే గుమ్మాలకు పెట్టుకునేటివి. ఇక్కడ మా బుడ్డోడు వచ్చేసి కంకణం కొనుక్కున్నాడు, అంటే చేయికి వేసుకునేది. వద్దని చెప్పాను, ఎందుకంటే నార్మల్గా అన్ని చోట్ల ఉంటాయి కదా అని. కానీ అక్కడ నచ్చింది, అంటే డిజైన్గా వచ్చింది. అక్కడ నించొని చూసాము. ఇక్కడ రింగ్స్ రకరకాలుగా ఫ్యాషన్గా, ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు చాలా బాగా, అంటే బాగున్నాయి అన్నమాట. అంటే తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ షాపింగ్ అంటే పెట్టేవాళ్ళు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వచ్చుంటారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడ టాటూస్ వేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము నించున్నామన్నమాట. కొద్దిసేపు చూసాము. అలా పిల్లల్ని వేసుకొని తిరిగి నైట్ 1:00, 1:30 అయ్యింది. కానీ పిల్లలు బాగా, అంటే అలసిపోలేదన్నమాట. ఎందుకు అలసిపోతారు, వాళ్ళకి రకరకాల షాపింగ్ అనిపిస్తే. ఇక్కడ ఇంట్లో మనం సకినాలు, మురుకులు చేసుకునేటివి కూడా బాగున్నాయి. ముగ్గులు వేసుకునేటివి ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. రకరకాల బొమ్మలు, ఇక్కడ కార్లో పెట్టుకోవడానికి కుక్క పిల్లలు భలే డెకరేషన్, అంటే భలే ఊగుతూ ఉన్నాయి ఇవి. మనం ఎక్కువ ఇలాంటివి కార్లో పెట్టుకుంటే అట్రాక్టివ్గా ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తాం కూడా. హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బెలూన్స్, అయితే బెలూన్స్ పెట్టే వాళ్ళని చెప్పక్కర్లేదు. ఇంకా ఎక్కడంటే అక్కడ చాలా బెలూన్స్ పెట్టే వాళ్ళు, రకరకాల బెలూన్స్ అవి. ఇంకా చెప్పులు స్టైల్గా చిన్నపిల్లలకు కావాల్సిన బుజ్జి భలే ఉన్నాయి ఆ చెప్పులు కూడా. ఇక్కడ ఇంట్లో కావాల్సిన డెకరేషన్స్ చెప్పాను కదా నేను ఆల్రెడీ. హ్యాండ్ బ్యాగ్స్ ఇవే కాదు ఇంకా చాలా. అంటే నేను ఇంకా 2 కిలోమీటర్స్ ముందు నుంచి అయితే నేను కొంచెం దూరం నుంచే తీసాను అన్నమాట వీడియో. అంతకుముందు, అంటే ముందు బయలుదేరినప్పుడు కూడా నాకు చాలా కనిపించాయి. ఇక్కడ వచ్చేసి రింగ్లాట ఆడుతుంది మా అక్క. పడుతుందేమో అని చెప్పి ట్రై చేసింది. అంటే 20 రూపీస్కి 5 రింగ్స్ అనమాట. కానీ మ్యాక్సిమం ఇలా మీరు ఎప్పుడైనా ఆడారా మీరు? నేనైతే 2 సార్లు ఆడాను, కానీ వర్కౌట్ అవ్వలేదని చెప్పి నేను ఎప్పుడు ఇంకా ట్రై చేయలేదు. మా అక్క ట్రై చేసింది. కానీ ముందు కూడా, అంటే ముందు ట్రై చేసినప్పుడు కొంచెం తనకు డబ్బులు వచ్చాయి అనమాట. ఆ ఇంట్రెస్ట్తో తను మళ్ళీ ఆడుతుంది, కానీ రాలేదు ఈసారి. ఇక్కడ గన్స్, అంటే ఇక్కడ అంటే అట్రాక్టివ్గా ఉన్నాయి. కొంచెం యూజ్ఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇంట్లో కిచెన్లో పెట్టుకోవడానికి, కిచెన్ అంటే వండుకునేటివి కానీ పెట్టుకోవడానికి డెకరేషన్గా, ఇలా రకరకాల షాపింగ్. అంటే చాలా అంటే చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది ఈ షాపింగ్ అయితే నాకు. ఇంకా మెడలో వేసుకోవడానికి హారాలు కూడా బాగున్నాయి. ఇవి 150. అంటే మనం బీడ్స్ వేసి శారీ మ్యాచింగ్స్ అనుకుంటా శారీ మ్యాచింగ్స్ వేసుకుంటాం చాలామంది. ఇలా ఎప్పుడైనా వెళ్ళి శారీ మ్యాచింగ్ అనే కాదు, నార్మల్గా నల్ల పూసల దండ అలాంటివి కూడా ఉండే. 100 అని చెప్పాను నేను అడిగితే. నేను కాసేపు ఇక్కడ చాలా, అంటే వీడియో తీసుకుంటూ కూడా ఆగిపోయి చూశాను. అంత బాగున్నాయి. ఇక్కడ కాసేపు అయిన తర్వాత నన్ను వెతుక్కున్నారు. నేను ఇక్కడే ఉండిపోయాను ఎక్కడున్నా అని చెప్పి. నేను అంటే చాలాసేపు చూశాను. బాగా అనిపించాయి, బాగా నచ్చింది కూడా. ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళిపోయారు, నేను వస్తున్నానేమో అనుకొని. కానీ నేను అక్కడే ఆగిపోయాను. అంతే కదా, మనకు సంబంధించింది ఏదైనా ఉంటే కాసేపు ఇంకా ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, మళ్ళీ నన్ను పిలుస్తున్నారని చెప్పి బయలుదేరిపోయాను అక్కడ నుంచి. ఒకటి
ముందుకు వెళ్ళిపోయాను. నన్ను వెతికారనమాట, నేను కాసేపు అక్కడ ఆగిపోయానని. తర్వాత ఇక్కడ అంటే పిల్లలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మనం, చాలా క్రౌడ్ ఉంటుంది, పిల్లలు మాత్రం వదిలేయకూడదు. ఒకసారి మిస్ అయ్యారనుకో వాళ్ళు ఎక్కడో మళ్ళీ కనిపించరు కూడా. ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంట్లోకి కావాల్సినవి ఫ్లవర్స్ ఇవన్నీ అయితే బాగా నచ్చాయి నాకు. మా వారు ఏందో దర్శనం అయితే అవ్వలేదు కానీ చాలా తిరుగుతున్నాం, దర్శనం అయితే అవ్వలేదు, ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నామని ఆలోచిస్తున్నారు. మేము అక్కడ క్రౌడ్ ఆపేశారనమాట, అంటే వెళ్ళడానికి ఎంట్రీ లేదు. ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ వాపస్ రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ ఒక అక్క ఎల్లో కలర్ సన్ఫ్లవర్స్ పట్టుకొని ఎల్లో డ్రెస్ వేసుకొని బాగా అనిపించింది. చాలామంది చాలా అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి చాలా షాపింగ్ అలా కూడా చేస్తూ వినాయకుడిని చూస్తూ, మనం వినాయకుడి దర్శనం అయిన తర్వాత కూడా ఇంకా చాలా చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి.